సికింద్రాబాద్ బోయినపల్లి మేధా స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళనకు దిగారు. డ్రగ్స్ తయారు చేస్తున్నారని మేధా స్కూల్ అధికారులు సీజ్ చేశారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ ఏంటని అటు టీచర్లు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడ కోరుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఏదైతే స్కూల్లో ప్రిన్సిపల్ చేసినటువంటి తప్పుకి ఆ స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న ఒక కారణంతో స్కూల్ అయితే సీజ్ చేశారు. కానీ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్ ఏంటి? వారికి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక బోయినపల్లిలో ఏదైతే మేధా పాఠశాలలో ఈ రోజు నిన్న విద్యార్థులు మొత్తం ఫీజ్ చేసిన తరుణం లోపల ఈ రోజు పేరెంట్స్ కూడా ఉదయం ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కూడా పేరెంట్స్ ఉదయం రావడం జరిగింది. కాసేపటి క్రితమే వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మనం చూసుకుంటే కనుక మొత్తం తొమ్మిదిగా కూడా ఆ యొక్క మేధా పాఠశాల ఏదైతే ఉందో మేధా పాఠశాలకు ఇప్పుడిప్పుడే మండల విద్యా శాఖ అధికారులు కూడా చేరుకున్న తరుణం లోపల మొత్తం తొమ్మిదిగా ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా వస్తారేమంటూ కూడా విద్యాశాఖ అధికారులు చూస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మొత్తం తోలుగా చూసుకుంటే విద్యాశాఖ అధికారులు ఈ నేపథ్యంలో మొత్తం తోలుగా అయితే ఇక్కడ అయితే మండల విద్యాధికారి శాఖ అధికారులు అయితే ఇక్కడ చేరుకున్న తరుణంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే దానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలలో అయితే మండల ఎంఈఓ కూడా ఇక్కడ వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేయడం. సార్ చెప్పండి సార్, అయితే ఎప్పుడు పర్మిషన్ ఎప్పటి వరకు ఉంది, ఇది ఎప్పుడు పర్మిషన్ ఉంది, నిన్న సీజ్ చేసిన తరుణం లోపల ఇప్పుడు విద్యార్థులను ఏ విధంగా ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు ఈ పాఠశాల వచ్చేసి నిన్ననే ఈ విషయాలన్నీ జరిగినాయి. అయితే అది జరగడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈ పాఠశాలను మేము సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు రావడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం కానీ, టీచర్లతో మాట్లాడడం కానీ, ప్రిన్సిపల్తో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ అయితే మాకు అందుబాటులో లేరు కాబట్టి టీచర్లను పిలిపించి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పక్క స్కూల్లో చేంజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. పక్కలో 5-6 స్కూల్స్ ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. 200 మీటర్లు 500 మీటర్ల లోపల ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాల కూడా ఒకటి ఉంది. ఈ పాఠశాలలో ఏదో ఒక పాఠశాలలో తల్లిదండ్రుల అభిష్టం మేరకు పిల్లలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళని అక్కడ చేంజ్ చేసి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా తప్పకుండా జాగ్రత్త. ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? ఎంతమంది పిల్లలు? ఇక్కడ 60 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు 63 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా మా యూటైజ్ ప్రకారం 63 మంది పిల్లలు వాళ్ళందరినీ కూడా పక్క స్కూల్లో చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ప్రైమరీ అప్పర్ ప్రైమరీ వరకే పర్మిషన్ ఉందా, హై స్కూల్ వరకు? లేదు, ఇది అప్పర్ ప్రైమరీ వరకే పర్మిషన్ ఉంది. 7వ తరగతి వరకే పర్మిషన్ ఉంది మా రికార్డు. దాన్ని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. అదే ఉదయం తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. ఆందోళన చేయవలసిన అవసరం కూడా ఏర్పడింది. మరి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు మెట్లు చెప్తారా లేకుంటే ఏ విధంగా చూస్తారు? తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తెలియజేయాల్సిన అవసరం లేదు. దగ్గరలో వాళ్ళకు మరీ దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల ఇస్తాం. అక్కడ కూడా ఇదే రకమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువు ఉంటుంది. మేము దాని దగ్గర ఉండి చూస్తాం, వాళ్ళకి భరోసా కల్పిస్తాం, వాళ్ళకి నమ్మకం కలిగిస్తాం. తప్పకుండా వాళ్ళ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడడానికి మేము ప్రయత్నం. అంటే ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? తాత్కాలికంగా ఏమైనా ఉంటాయా లేక పూర్తిగా పర్మిషన్స్ దీనికి ఉన్న పర్మిషన్స్ అన్ని రద్దు ఉంటాయా? ఇప్పుడు ఈ విషయాల్లో ఇప్పుడు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఉన్నతాధికారులు మా హైయర్ ఆఫీసర్స్ ఏ విధంగా అయితే ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో చేస్తాం. దాని ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అంటే ప్రజెంట్ ఇప్పుడైతే సీజ్ చేస్తారు. అంటే ఉన్నతాధికారుల మేరకు తాత్కాలికంగా చేయాలా పూర్తిగా మొత్తం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. అది తప్పకుండా అది మాకు కూడా రిటర్న్ ఆర్డర్స్ కూడా వస్తాయి. రిటర్న్ ఆర్డర్స్ కూడా వస్తాయి. అందుకే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అట్లాంటి ఏమి ఇబ్బంది ఉండదు, తప్పకుండా చర్యలు. గతంలో ఎటువంటివి ఏమైనా సమాచారం వచ్చిందా సార్? ఇక్కడ ఇట్లాంటి సమాచారాలు మాకు ఇప్పటిదాకా ఏం లేవు. పాఠశాలలో ఇట్లాంటి సంఘటనలు జరగట్లేదు. మేము ప్రతిసారి మీటింగ్ పెడుతుంటాం. అన్ని విషయాలలో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటాం కాబట్టి అట్లాంటివి ఇప్పటిదాకా రాదు. అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఖచ్చితంగా అయితే ఈ తాత్కాలికంగా అయితే ఇక జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిచ్యువేషన్ అన్నింటి కూడా అయితే పై అధికారులకు తెలపడం జరుగుతుంది. తెలిపిన తర్వాత అది యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో తాత్కాలికంగా అయితే ఈ యొక్క పర్మిషన్స్ ఒకవేళ మొత్తం తులుగా కూడా తీసేయాలా లేదంటే అయితే ఉన్నతాధికారుల నుంచి రావాలంటూ కూడా చెప్తున్నారు. మనతో పాటు ఇంకొన్ని మంది ఉపాధ్యాయులు గిట్ట ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ ఎలా చూడాలంటారు సార్? ఈ దాని మొత్తం తొలుగా పిల్లల భవిష్యత్తు కూడా ఉంది కాబట్టి అయితే విద్యాబుద్ధులు నేర్పించవలసిన మొత్తం తొలుగా ఉపాధ్యాయులు ఇలాంటి చెడు అలవాట్లకు ప్రేరేపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి? పేరెంట్స్ కూడా ఆలోచించాలి. స్కూల్ చేసే ముందు ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, స్కూల్ ఎటువంటిది, పర్మిషన్ ఎంతవరకు ఉన్నది, పేరెంట్స్ కూడా గమనించి ఆలోచించే వేయాలి. దాని పేరెంట్స్ కూడా
తీసుకోకుండా ఇంట్లో పర్మిషన్ తీసుకోకుండా బాధ్యత వహించారు. అంటే అంతమంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, చదివిన పేరెంట్స్ గిట్ట ఉంటారు కదా, మరి అలాంటప్పుడు విద్యాశాఖ అధికారులు ఏదైనా హెచ్చరికలు కానీ పేరెంట్స్ కు నోటీసులు కానీ ఎప్పుడన్నా చేస్తూ ఉంటారా? ఇట్లాంటి ఇప్పుడు జరిగిన సంఘటన మేము చూసాం. తప్పకుండా చేస్తుంటారు, నోటీస్ పంపిస్తుంటారు. వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకు కంప్లైంట్ చేసుకుంటారు. వచ్చి వాళ్ళు వచ్చి స్కూల్ వచ్చి చెక్ చేస్తారు. పిల్లలు ఏ విధంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువు ఎట్లా ఉన్నాయి, మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది మొత్తం మొదటిసారి అనుకుంటారు. పాఠశాలలు అంటే దేవాలయాలతో సమానంగా చూస్తాం. ఈ యొక్క పాఠశాలని ఇంతటి దూరంగా రియాక్టర్లను పెట్టేసి ఆల్ఫాజం తయారు చేయడం ఎలా చూడవచ్చు? 50 సంవత్సరాలు పాఠశాల అంటే దేవాలయం చెడుకుంటున్నట్టయితే వేరే స్కూల్ అనేది బాధ్యత వహించేస్తుంది. ఆలోచించాలా, స్కూల్స్ కూడా ఆలోచించాలా, ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇటువంటి పాఠశాల ఎందుకు జరగలేదు అర్థం చెప్పేసి. సరే, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్ కు ఇక్కడ ఉదయం రావడం జరిగింది, ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది, వాళ్ళకి ఏమీ లేదు మీడియాలోనే చూస్తున్నామంటే కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలి? స్కూల్ వాళ్ళ పూర్తి బాధ్యత ఇస్తారు. బాధ్యత ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అయితే మేధా పాఠశాలలో ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నచ్చజెప్పేసి ఇక్కడే ఉన్నటువంటి పక్కలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కోరినటువంటి పాఠశాలలో ఖచ్చితంగా వాళ్ళని జైలు చేస్తామంటూ ఇటు మండల విద్యార్థి శాఖ అధికారితో పాటు అయితే ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ సంఘటన దృష్టిలో ఉంచుకొని మొత్తం కూడా అక్కడ చూస్తున్నాం మనం. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా అయితే పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది చేరుకున్న క్రమంలో మనం చూడొచ్చు అధికారులు మొత్తం ఆ విద్యాశాఖ అధికారులతో పాటు ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు వాళ్ళు కూడా స్కూల్ కు చేరుకోవడం జరిగింది. పేరెంట్స్ నుండి మొత్తం ఈ పాఠశాలకు సంబంధించిన ఆ వివరాలను మొత్తం టోటల్ గా కూడా సేకరిస్తున్నారు. అయితే అదే పనిగా మొత్తం కూడా ఇంత పెద్ద అయితే భారీగా ఈ యొక్క జనతకు తెరలేపినటువంటి ఈ యొక్క వ్యవహారం పైట్ల మొత్తం ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో అయితే మొత్తం విద్యాశాఖ అధికారులతో పాటు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు కూడా అయితే చేరుకున్నారు. అయితే మనతో పాటు అయితే కొంతమంది అయితే స్థానికులు కూడా ఉన్నారు. గురి తీయాలి, పిల్లల జీవితాలతో నాశనం చేస్తుంది. అటువంటి గురి తీయాలి, ఇటువంటి దండ చేసుకోవాలి. స్కూల్ అడ్డం పెట్టుకొని పిల్లల జీవితాలు నాశనం చేస్తుంది మంచిది. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక బాధని మనం చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళను ఉరి తీసినా పర్వాలేదు అంటే కూడా పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.